వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. నమస్తే వరుణ్ గారు. నమస్తే అండి. జనరల్గా అడ్వకేట్స్ అనగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీరు సివిల్ అడ్వకేట్ ఆర్ క్రిమినల్ అడ్వకేటా అంటారు. క్రిమినల్ కేసెస్ అంటే మనం తెలుసుకున్నాం. అంటే సివిల్ కేసెస్లు అంటే ఏంటి, అండ్ ఈ సివిల్ కేసెస్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటారు వరుణ్ గారు? సివిల్‌లో చెప్పాలంటే చాలా మ్యాటర్స్ ఉంటాయండి. కానీ బేసికల్‌గా ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్, అలాగే కొన్ని చోట్ల ఈ ప్రాపర్టీస్‌లో గానీ, మిగతా ఏదన్నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా బేసికల్‌గా సివిల్ కేస్ కిందకి వస్తాయన్నమాట. సో, ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో ఏదైనా పార్టిషన్స్ ఓటేసుకోవాలన్నా, ఇంజెక్షన్ ఆర్డర్ ఏసుకోవాలన్నా, మిగతావి ఏదైనా ముందుకెళ్ళాలన్నా ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్‌ని ఫాలో అవుతారు 1908ని. సో, దాని పరంగా ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో సివిల్ మ్యాటర్స్ అయినా అది ఈపీ అయిందంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్ అక్కడ కూడా వారెంట్ ఇష్యూ అవుతుంది. ఆ వారెంట్ అనేది మనకు శాలరీని అటాచ్ చేయడమో లేకపోతే ఫర్దర్గా వ్యక్తిని ప్రొడ్యూస్ చేసి స్టెప్స్ తీసుకోవడమో జరుగుతుంది. అండ్ కొన్ని సందర్భాలలో ఏంటంటే మన తప్పు లేకపోయినా మన ప్రమేయం లేకుండా కూడా తప్పుడు సివిల్ కేసులు అనేవి ఫైల్ అవుతూ ఉంటాయి. సో ఈ తప్పుడు సివిల్ కేసెస్ని ఎలా ఫేస్ చేయాలి అంటారు? లాలో ఒక మ్యాటర్ ఉందండి, కేస్ వితౌట్ ఎవిడెన్స్ ఈజ్ బాడీ వితౌట్ సోల్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. కేస్ వితౌట్ ఎవిడెన్స్ ఈజ్ బాడీ వితౌట్ సోల్ అని ఎందుకంటారంటే మనకి ఏదైనా సాక్ష్యం లేనిది కోర్టులో అయినా ఎక్కడైనా కూడా చెల్లదు. ఓకే, ఆ ప్రూఫ్స్ అనేవి మనకు ఉన్నాయంటే ఇప్పుడు కొన్ని చోట్ల వస్తాయండి. మేము కేసెస్ డీల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ఇంజెక్షన్ ఆర్డర్ కోసంకి వస్తారు. అలాగే పర్పెచువల్ ఇంజెక్షన్ అని, టెంపరీ ఇంజెక్షన్ అని ఎన్నో ఉంటాయి అందులో. వాళ్ళది ఆ ప్రాపర్టీ అని కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెప్పించుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఒకే వ్యక్తి కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళకు కూడా ప్రాపర్టీ అమ్మడం జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి అమ్మకపోయినా కూడా వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తారు, ఇది మాదే ప్రాపర్టీ అని చెప్పేసి. అట్లా మాదే ప్రాపర్టీ అని చెప్పడానికి వాళ్ళు ఏదో లంచాలు ఇచ్చో ఏదో చేసి మొత్తానికి డాక్యుమెంట్స్ తీసుకొస్తారు. కానీ అక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరిది ఉందో వాళ్ళే చెల్లుబాటు అవుతుంది. ఆ ప్రూఫ్, ఆ ఎవిడెన్స్ ఉంటే కోర్టుకు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళది ప్రాపర్టీ అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు. అయితే వరుణ్ గారు, మనం చాలా సందర్భాలలో వినే మాట, ఈ యొక్క సివిల్ దావాలు ఏవైతే ఉన్నాయో ఇవి కోర్టులలో చాలా జాప్యంగా జరుగుతాయి అండ్ ఎక్కువ టైం ప్రాసెస్ ఉంటుంది అంటారు. ఎందుకు మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటారు వరుణ్ గారు? అంటే ఇప్పుడు క్రిమినల్ కేసెస్ డీల్ చేసినప్పుడు ఒక శిక్ష వేసేసినట్టు అరెస్ట్ చేసి లేకపోతే రిమాండ్ చేయటము ఇలాంటివి అనేది ఇక్కడ ఉండవు. ఇక్కడ బేసికల్గా సివిల్ మ్యాటర్స్ కూడా చాలాసార్లు కూడా రీఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కేసుని మళ్ళీ ముందుకు తీసుకొస్తారు. అండ్ ల్యాండ్ మ్యాటర్స్లో కూడా ఎలా ఉంటాయంటే అవి దానికి ఒక స్టెప్స్ ప్రాసెస్ కూడా దానికి ఒక ఫ్లో చార్ట్ ఉంటుందండి. ఒక వ్యక్తి కోర్టులో కేసు వేసినప్పుడు అదర్ సైడ్ వాళ్ళు డిఫెండెంట్, ఇడు ప్లాంటిఫ్ ఉంటే తన డిఫెండెంట్ ఒక లాయర్ని పెట్టుకోవాలి. దానికి కొంత టైం కోర్టే ఇస్తుంది. ఆ లాయర్ వచ్చేసేసి మళ్ళీ వకాలత్ వేయటము లేకపోతే వీళ్ళ తరపున రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వటము, వీళ్ళు దానికి ఒక కౌంటర్ వేయటము, ఇద్దరి మధ్యలో వాదనలు జరగటము, దానికి ఎవిడెన్సులు, ప్రూఫ్లు, ఆర్గ్యుమెంట్లు, జడ్జిమెంట్లు, దానికి డిగ్రీ కాపీ రావటం, దీనిపైన ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ పై కోర్టుకి అప్పీల్కి వెళ్ళటం, ఇవన్నీ ఒక ఫ్లో చార్ట్, టైం టేకింగ్ ప్రాసెస్. ఇందులో కూడా మళ్ళీ ఒక్కొక్కసారి జడ్జి లీవ్లో ఉంటారు, లేకపోతే హాలిడేస్ వస్తుంటాయి, కొన్నిసార్లు స్ట్రైక్ జరుగుతుంటుంది. ఇట్లాంటివి రెఫరెన్స్ అంటారు, ఎవరైనా అడ్వకేట్ పాస్ అయినా కూడా కోర్టులో జడ్జి దిగిపోతారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ద్వారా కూడా మ్యాటర్స్ అనేది ప్రొలాంగ్ అవుతాయి. ఓకే, అయితే ఈ యొక్క సివిల్ కేసెస్లో పోలీసులు జోక్యం చేసుకోవచ్చు అంటారా? ఎప్పుడైనా కూడా పోలీస్ అనేది జనరల్గా క్రిమినల్ మ్యాటర్స్లోనే వస్తారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని సివిల్ మ్యాటర్స్లో ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయండి, ఒకళ్ళు మాట్లాడుకుంటారు. అక్కడ ఏమైనా ప్రమాదం జరిగే ఇబ్బంది జరిగిందంటే పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే తప్పేం ఉండదు. ఎందుకంటే కొందరు రౌడిజం చూపించవచ్చు, కొందరు ఏంటంటే ఇల్లీగల్గా ఏదైనా చేయాలనుకోవచ్చు. ఏదైనా చేసినప్పుడు మరి ప్రొటెక్షన్ కావాలి కాబట్టి అప్రోచ్ అయితే తప్పులేదు. కానీ ఏ ఒక్క కంప్లైంట్ లేకుండా, ఏ ఒక్క ఇది లేకుండా కూడా పోలీసు వాళ్ళు కూడా ముందుకు రారు. అక్కడ సందర్భాన్ని బట్టి మనకు అవసరం అంటే అప్రోచ్ అయితే తప్పులేదు. అయితే వరుణ్ గారు, కొన్ని సందర్భాలలో సివిల్ కేసెస్లో తీర్పు వచ్చిన తర్వాత కొంతమంది అప్పీల్కి వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్తే యూజ్ ఉంటుంది అంటారా? యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా అన్ని వెరిఫై చేశారా లేదా అనేది దానిపైన ఎవరికైనా డౌట్ వచ్చింది అనుకో, ఇప్పుడు ప్లాంటిఫ్ డిఫెండెంట్ మధ్య జరిగింది అనేది మనకు తెలుసు. కానీ అక్కడ ఎవరికన్నా ఇది కరెక్ట్ కాదు, మాకు చూడలేదు అన్నప్పుడు అప్పీల్కి హైకోర్టుకి వెళ్తారు. జూనియర్ సివిల్ జడ్జి దగ్గరికి వెళ్తే అక్కడ వద్దనుకుంటే సీనియర్ సివిల్ జడ్జి దగ్గరికి వెళ్తారు. అక్కడ కాకుండా డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా వాళ్ళ కరెక్ట్గా అనిపిస్తే హైకోర్టులో అప్పీల్ 1, అప్పీల్ 2 ఉంటుంది. అక్కడ కూడా కుదరకపోతే ఎక్కడ సుప్రీంకోర్టుకి వెళ్తారు. సో వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అనే కేసులో ల్యాండ్ ప్రాపర్టీ పార్టిషన్ సూట్లో జూనియర్ సివిల్ జడ్జి దగ్గర నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టులో వాళ్ళకి జడ్జిమెంట్ ఫేవర్గా వచ్చింది. రైట్, థ్యాంక్ యూ వరుణ్ గారు. ఓకే, సో ఇది ఈరోజు టాపిక్. మీకు కూడా ఏమైనా న్యాయ సలహాలు, సూచనలు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వివరణ ఇవ్వడం జరుగుతుంది. స్టే ట్యూన్డ్ టు 99 టీవీ లీగల్.